రైతు మిత్రులకు స్వాగతం. నేను మీ భాస్కర్. మీరు చూస్తున్నారు ఏర్వాక అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి ఈ ఎండాకాలంలో మే నెలలో మంచి మండు టెండలు కాచే సమయంలో ఈ వర్షాలు ఎలా కురుస్తున్నాయి దీని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మే 18వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు కోస్తా, రాయలసీమ, తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు లేదా చిరుజల్లులు కొన్ని దగ్గర పడవచ్చండి. రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఈ నెలలో ఇప్పుడు పొదునవుతుందండి, పొలాలన్నీ పొదునవుతాయి, దున్నుకోవచ్చు. కానీ ఈ వర్షం అనేది ఈ వారం రోజులు మాత్రం తగ్గకుండా మనకి అక్కడక్కడ ఒక ప్రాంతం మార్చి ఒక ప్రాంతంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశం కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. రాత్రి మా ప్రాంతంలో అయితే పిడుగు పడిందండి. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో. రైతు సోదరులు ఈ వర్షాలు పిడుగులు పడేటప్పుడు, ఉరుములు ఉరివేటప్పుడు పొలాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ వీడియో చేసే సమయంలో కూడా ఇక్కడ విపరీతమైన మెరుపులు, ఉరుములుగా ఉన్నాయండి. దీనికి కారణం ఏంటంటే బంగాళాఖాతంలో నెల్లూరు తూర్పు దిశగా అల్పపీడనం, ఒక మోస్తరు తక్కువ సాంద్రత గల అల్పపీడనం ఏర్పడింది. దీనివల్ల అయితే మాత్రం భారీగా వర్షాలు అయితే పడుతున్నాయండి. ఈ అల్పపీడనం అయితే అల్పపీడనంగానే ఉంటుందండి 25వ తారీఖు వరకు. తర్వాత ఇది ఉత్తర దిశగా పయనించి ఒరిస్సా వైపు వెళ్ళిపోతుంది. అప్పటి వరకు అయితే మాత్రం ఆంధ్రాలో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో మాత్రం అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందండి. ఈ అల్పపీడనం అనేది వాయుగుండంగా కానీ తుఫాన్గా కానీ మారే అవకాశం అయితే ఖచ్చితంగా లేదని చెప్పవచ్చు. ఈ నెల 25వ తారీఖు తర్వాత వచ్చే నెల అంటే జూన్ 3, 4 తారీఖుల వరకు కొంచెం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈ సమయంలో అటు కర్ణాటక అంటే పరమటి సముద్రం అంచున మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ సమయంలో అటు ధన్బాదు అంటే మన పశ్చిమ బెంగాలు, కలకత్తా వైపు మాత్రం భారీ వర్షాలు పడే అవకాశం ఉందండి. జై హింద్.